లోక్సభలో ఆగంతుకులు ఒక్కసారిగా గందరగోళం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ వివరాలు అనేది ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ ఎవరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. లోక్సభలో తీవ్ర భద్రతా వైఫల్యం జరిగింది. ఇద్దరు ఆగంతుకులు టియర్ గ్యాస్ తో లోక్సభలో చొరబడ్డారు. విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన వారు గ్యాస్ వదిలారు. బయలుదేరకు గురైన సభ్యులు పరుగు పెట్టారు. దీనిపై వెంటనే స్పందించిన స్పీకర్ సభను వాయిదా వేశారు. ఇద్దరు ఆగంతకులు కాగా భద్రతా సిబ్బంది ఇద్దరిని పట్టుకున్నారు. 2000 కోట్లో ఇదే రోజున పార్లమెంట్లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసింది. షూ ద్వారా గ్యాస్ వదిలిన ఆగంతకుడు. లోక్సభలో ప్రవేశించిన ఆగంతకుడు షూలో గ్యాస్ దాచినట్లు భద్రతా వర్గాలు గుర్తించాయి. రహస్యంగా గ్యాస్ అమర్చుకుని విజిటర్ గ్యాలరీలోకి ప్రవేశించి అటునుంచి సభలోకి దూకారు. సభలో కొద్దిసేపు మాత్రమే ఉన్న బల్లపై దూకుతూ గ్యాస్ వదిలి గందరగోళం సృష్టించారు. దీంతో సభ్యులంతా భయాందోళనకు గురయ్యారు. ఊహించని పరిణామంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. ఆగంతకులు రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేసినట్లు సమాచారం. మైసూరు ఎంపీ పాస్తో ప్రవేశించిన ఆగంతకులు. లోక్సభలో గ్యాస్ వదిలి నిందితులు మైసూరు ఎంపీ విజిటింగ్ పాస్తో లోపలికి వచ్చారని తెలుస్తుంది. దీంతో పాస్ జారీ చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ పేషీలోని వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. అటు పార్లమెంటు బయట గందరగోళం సృష్టించిన ఇద్దరు అమోల్ షిండే 25, నీలం 40 అని ఏజీ ఢిల్లీలో పోలీసులు గుర్తించారు. వీరు ఏ ప్రాంతానికి చెందిన వారు, ఏ ఉద్దేశంతో ఇలా చేశారనేది ఇంకా తెలియాల్సి అయితే ఉంది వివరాలు.